శ్రావణ మాసంలో ఇలా పూజ చేయండి. ఇక డబ్బులే డబ్బులు. తెలుగు నెలలలో ప్రతి నెలకి ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీక మాసం, ధనుర్మాసం ఇలా విశేష మాసాలలో విశేష పూజలు చేస్తే భగవంతుని అనుగ్రహం భక్తులపై మెండుగా ఉంటుందని పండితులు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో ప్రతి ఇంట ఇలా చేస్తే ఆ లక్ష్మీ దేవత అనుగ్రహం కురిపిస్తుందని భక్తులు సైతం నమ్ముతుంటారు. వాస్తవానికి శ్రావణ మాసం చంద్రుని మాసం కూడా. చంద్రుడు మనఃకారకుడు, అంటే సంపూర్ణంగా మనసు మీద ప్రభావం చూపే మాసం. ఈ మాసంలో నక్షత్రాల ప్రభావం చంద్రుని మూలంగా మన మీద ప్రభావం చూపుతుంది. అందుకే కాబోలు చంద్రగమనం వలన జరగబోయే దుష్పరిణామాలు నివారించడానికి, మంచి జరగడానికి ధర్మాచరణాలను పాటించడం, ఆచరించడం పెద్దలు నియమంగా పెట్టారు. ఉరుకుల పరుగుల జీవితంలో నిత్యం బిజీగా గడిపే మానవునికి మానసిక శాంతి, మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు శ్రావణ మాసంలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ఎంతో అవసరమని ఆధ్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు. అంతేకాకుండా శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది పురాణ గ్రంథాల సైతం పేర్కొంటున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వలన దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు అష్టైశ్వర్యాలు సమకూరుతాయని. శ్రావణ మాసంలో తిథులతో సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పండుగలు, పూజలు చేసే అత్యంత శుభప్రదమైన మాసం శ్రావణ మాసమే అంటున్నారు. వాస్తవానికి శ్రావణ మాసం అంటే శుభమాసమని అంటారు. ఈ నెలలో వచ్చే సోమ, మంగళ, శుక్ర శనివారాలు ఎంతో పవిత్రమైనవని, అలాగే ఈ నెలలో వచ్చే జంధ్యాల పౌర్ణమి, కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, నాగ చతుర్థ, నాగ పంచమి, దామోదర ద్వాదశి, వరాహ జయంతి లాంటి ముఖ్యమైన పండుగను జరుపుకుంటామని ఆయన అంటున్నారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో సైతం శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టున తొలి శుక్రవారం కావడంతో శ్రీలక్ష్మీ అమ్మవారికి స్నపన తిరుమంజనం, సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఆగస్టున ఆండాళ్లమ్మవారి తిరునక్షత్రం అమ్మవారికి అభిషేకం, రాత్రి చుట్టూ సేవ, విశేష భోగ నివేదన. ఆగస్టున చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం. ఆగస్టున వరలక్ష్మి వ్రతం, సామూహిక సహస్రనామ కుంకుమార్చన, సంధ్యాహారతి నిర్వహించనున్నారు. ఆగస్టున శ్రీలక్ష్మీ అమ్మవారికి పుష్పాంజలి సేవ, సామూహిక అర్చన చేయనున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు నెలలోని 3, 4 శుక్రవారాల్లో సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలలో పాల్గొంటే భక్తులకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు సైతం విశ్వసిస్తుంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.